గురించి నువ్వే మాట్లాడాలి మరి. మీరు మధ్యలో కామెడీ సేక నేను చాలా సీరియస్ గా మాట్లాడుతున్నాను. ఇందాక నుంచి ఎద్దులు అరుస్తున్నావేంట్రా? ఏం చెప్పాలి నాతో? బావా అది గుళ్ళో అసలు లేకుండా తొందరగా విషయం ఏంటో చెప్పు. అది ఆడు మనల్ని అందరినీ మోసం చేశాడు బావా. ఎవడో? మన ఇంట్లో ఉన్న ఎంకి ఎవడో తెలుసా బావా? బ్యాంక్ మేనేజరు. అది కాదు బావా, ఆడు ఎవడో ఏ కుటుంబానికి చెందినోడో తెలుసా అని. ఎవరి తాలూకా? ఆడు సుభద్రని కొడుకు బావా. నీకు నచ్చని మనిషికి పుట్టిన కొడుకు బావాడు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నేను చెప్పింది అచ్చనాల నిజం బావా. చిన్నప్పుడు నువ్వు ఆ తట్టిన వెంకటేశ్వర్లు 14 ఏళ్ల క్రితం ఈ ఊరు వెళ్ళిపోయిన వెంకటేశ్వర్లు ఆడే బావా. వాడే మన సుభద్ర కొడుకా? మొమ్మాటికి రండి. నీ నోట్లో చక్కెర పొయ్యా, ఎంత మంచి మాట చెప్పావురా. ఏమండి, వీడు తలతిక్క వెదవా. ఎక్కడ విన్నాడో ఏం విన్నాడో తెలుసుకోకుండా వీడి మాటలు ఎందుకు నమ్ముతున్నారండి? ఓ బ్యాంకు మేనేజర్ దాని కొడుక నీకెవరు చెప్పారా? ఇందాక గుళ్ళో ఆడే చెప్పాడు బావా. పురే, సుభద్ర కొడుకైతే బాలింటికి వెళ్తాడు గానీ మనింటికి ఎందుకు వస్తాడ్రా? ఎవడో చెప్పిన మాటలు నేనెందుకు నమ్ముతానక్క? స్వయంగా ఆడే చెప్పాడు. నువ్వు చెప్పిన దాంట్లో ఏమాత్రం తేడా లేదు కదా? తేడా ఉంటే నా తల ఉండదు కదా బావా. ఏ నీడైతే మన గోడ మీద కూడా పడకూడదు అనుకున్నామో, ఏ మనిషి అయితే మన గుమ్మం దాటి లోపలికి కూడా రాకూడదు అనుకున్నామో, వాడికే మనం ఆశ్రయం ఇచ్చి ఆతిథ్యం ఇచ్చి గౌరవ మర్యాదలు చేస్తున్నాం నాన్న. తల్లిలాగే వాడు కూడా నమ్మించి మోసం చేశాడు నాన్న. వసే ఎందుకే వాడిని అలా రెచ్చగొడుతున్నావు? ఏమండి, నా తమ్ముడు పొరపాటు పడినట్టున్నాడు. వీడి మాటలేం పట్టించుకోకండి. ఆక నేను చెప్పేది నిజం, నిజం బావా. వాణ్ణి క్షమించకూడదు నాన్న. ఏమండి మావయ్య, నీకు అసలు బుద్ధుందా? అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా? ఉన్నది అన్నట్టు జరిగింది జరిగినట్టు బావకి నిజం చెప్పానమ్మా. అందులో తప్పే ఉందా? చెప్పబోతే తప్పు కానీ. నువ్వు చెప్పింది నిజమేనేమోరా. నీ తెలివి తక్కువ అర్థం కావటం లేదు. అమ్మ తర్వాత అమ్మ లాంటి దానివి. నేమే తొట్టేసి చెప్తున్నానక్క. ఆ బ్యాంక్ అబ్బాయి నిజంగా సుభద్రదని కొడుకే. నువ్వు చెప్పేది నిజమైనప్పుడు మాతో చెప్పొచ్చు కదరా. ఎవరితో చెప్పకూడదో వాడితో చెప్పావు. మీకు లేని విశ్వాసం మావయ్యకుంది. బుద్ధి తెచ్చుకోండి. ఒక నిజం తెలిసినందుకు సంతోషించాలో, ఇప్పుడు ఆయన ఏం చేస్తారో అని భయపడాలో నాకేం అర్థం కావడం లేదు. డౌటే లేదు, నాన్న వాడిని చంపేస్తారు. ఏమండి, నిజాలేమిటో తెలుసుకోకుండా తొందరపడకండి. ఒకవేళ వీడు చెప్పేది నిజమే అయినా ఆవేశపడుకురా రాముడు. నా మాట వినరా, నీకు దండం పెడతాను రా. ఒరే రాముడు, నా పొగకు ప్రతిరూపం వాడు. నా ప్రతీకారానికి బలి కావాల్సింది వాడు. అలాంటి వాడిని వదిలేస్తానని ఎలా అనుకున్నారు? అన్నయ్యకు భయపడే కొడుకుని 14 సంవత్సరాల అజ్ఞాతవాసంలో ఉంచింది. ఇప్పుడు మీరు వాడిని ఏదైనా చేస్తే తను తట్టుకోలేదండి. మీరెన్ని చెప్పినా సరే, నా శత్రువుల కొడుకు నమ్మక ద్రోహం చేసి నా ఇంట్లోనే దర్జాగా తిరగడం నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ రోజు వాడి చావు చూడవలసిందే. అన్నయ్యకు దూరం అయ్యానని 24 సంవత్సరాలుగా బాధపడుతోందిరా. అది ఇప్పుడు కొడుకు కూడా దూరం అయితే అది బతకదురా. నేను ఇన్ని సంవత్సరాలుగా కోరుకున్నది అదే కదా. వద్దురా, నా మాట వినరా, నీకు దండం పెడతాను. నాన్న, ఈ ఒక్కసారికి బావని క్షమించి వదిలేయండి నాన్న. బయటకు పంపించేయండి నాన్న. బావా? వాడు నీకు బావేంటి? అలా పిలవద్దని నీకు 100 సార్లు చెప్పాను. ఒరే, మా
బంధుత్వాల్ని నువ్వు మర్చిపోయినట్టు అందరూ మర్చిపోతారని ఎలా అనుకున్నావురా? వీళ్ళతో మాటలేంటి నాన్న? ముందు ఆ వెంకటేశ్వర్లు గాని చంపేయండి. వద్దురా వద్దురా రాముడు, నీ కాళ్ళకు దండం పెడతారా? కావాలంటే నన్ను చంపేయరా? నా మాట వినండి, వద్దండి, వద్దండి, చెప్పేది ఎవరైనా తండ్రి. ఆగండి. బావా, నిన్ను మోసం చేయకూడదని నిజం చెప్పాను కానీ నువ్వు వెళ్ళని చంపుతావని చెప్పలేదు బావా. రేయ్, వాడు ఆ మాట చెప్పిన మరుక్షణమే వాడి తల నరికి నా కాళ్ళ దగ్గర పెట్టకుండా ఇప్పుడు వాణ్ణి చంపొద్దంటావా? ముందు నిన్ను చంపాలరా. నాన్న ఎంత పని చేశాను నాన్న. నేను నిజం చెప్తే బావ నాకు ఇచ్చే బహుమతి నా గుండెల్లో గుండు దించటమా? అటుపోయి ఇటుపోయి నా సాగు మీదకే వస్తుంది అనుకున్నప్పుడు చెప్పడం ఎందుకు? ఏవి తెలియనట్టుంటే పోలా. రేయ్, నడుము పట్టేసింది. ఏంట్రా, ఏంటి కింద పడుకున్నావు? జీవితంలో సోఫాలో మంచాలు శాశ్వతం కాదు బా, అందుకే నేల మీద పడుకోవడం అలవాటు చేసుకుంటా. ఏంటి వేదాంతాలు వస్తున్నాయి? నాకు వచ్చిన కళ లాంటిది బా. కళ? కళ ఏంటి? ఏం లేదు బా, ఏం లేదు. రేయ్, ఎందుకురా కంగారు? ఏం దొంగతనం చేశావు? అలాంటిది ఏం లేదు బా, ఏం లేదు. సరే గాని బ్యాంక్ అబ్బాయి ఎక్కడ? ఎందుకు ఎక్కడ బా, నా తల మీదకి బా ఎక్కాడు. రేయ్, ఇందాక నుంచి తెక్కగా సమాధానం ఇస్తున్నావు. పిచ్చి పట్టిందా? రకరకాలుగా ఉంది బా. ఇప్పటికైనా బ్యాంక్ అబ్బాయి గురించి చెప్తావా లేదా? ఇప్పుడు ఆడి గురించి ఎందుకు బా? మర్యాద. ఓ, ఇప్పుడు ఆయన గురించి ఎందుకు బా? ఆ అబ్బాయి చాలా మంచోడ్రా. మంచోడు కాదు, ముంచివాడు. ఆ అబ్బాయి పద్ధతి, అలవాట్లు, వ్యక్తిత్వం అన్ని పేరు పెడతానికి లేవురా. ఆడి గురించి తెలుస్తాను ఇలా పోవడం ఏంటి? ఏం లేదు బా, ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. కొడుకంటే అలా ఉండాలిరా. బా, బ్యాంక్ మేనేజర్ గారిని గెస్ట్ హౌస్ పంపించేద్దామా? ఎందుకురా? పోనీ ఇంకేదైనా అద్దెలు తీసుకుని అందులో పెడదామా? అదే ఎందుకని అడుగుతున్నాను. అతిథిని ఇంకెన్ని రోజులు ఇంట్లో పెట్టుకుంటాం బా? నీకేంట్రా ప్రాబ్లం? నాకేంటి ప్రాబ్లం? కాకపోతే వయసులో ఉన్న అబ్బాయి. పెళ్లిడికి వచ్చిన పిల్లలేమో మన ఇంట్లో ఉన్నారు. నలుగురు 4 రకాలుగా అనుకోరండి. ఆ నలుగురు నాలుగులు కోసేస్తే సరిపోతుంది. అది కాదు బా. ఇంకేంటి? ఏం లేదు బా, ఏం లేదు, ఏం లేదు. బా, మళ్ళీ ఏంట్రా? అయితే ఆ అబ్బాయిని మన ఇంట్లోనే ఉంచాలంటాం. ఉంటాడు. బయటికి పంపించనంటాం. ఎక్కువ మాట్లాడితే నిన్ను పంపిస్తాను. నాకెందుకు ఈ పిటికి పెట్టావు సావే? ఓ చాలేవే. చాలేవే. పొట్ట పగిలేటట్టు తినకపోతే కాస్త కడుపు ఖాళీ ఉంచుకోవచ్చు కదా. ఏంటోని కంటికి నచ్చిన వంట కనబడితే నేను తినకుండా ఆగలేను. అమ్మా 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 అమ్మా, ఏంటమ్మా? ఇంట్లో ఈ రోజు బొమ్మల కొలువు పెడదాం అనుకుంటున్నావమ్మా. ఇప్పుడు బొమ్మల కొలువేంటమ్మా? అదేనే, దేవీ నవరాత్రులు ఈ రోజు నుంచి మొదలవుతున్నాయి కదా. దసరా అనే కాదు బామ్మా,
ఈ రోజు నాన్న బయటకొచ్చి గుళ్ళో అన్నం కూడా తిన్నారు కదా, ఆ సంతోషంతోనే అందరినీ పిలిచి బొమ్మల కొలువు పెడదాం అనుకుంటున్నాం. మీకు నచ్చినట్టే చేసుకోండి అమ్మా. మా మంచి నాన్నగారు. థ్యాంక్ యూ నాన్న. నాన్న, ఏంటమ్మా? ఈ రోజు దేవి నవరాత్రులనే కాదు, ఊరందరిది ఒక పండుగ అయితే నాది మరో పండుగ నాన్న. ఏంటమ్మా అది? దుర్గామాత మహిషాసురుని వధించి విజయం సాధించినట్టు మనం ఆ ఆడ మహిషాసురుడైన సుభద్రపై విజయం సాధించాం. అందుకే నేను చాలా ఆనందంగా ఉన్నాను. అవునమ్మా, ఈ రోజు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మీ ఇష్ట ప్రకారమే బొమ్మల కొలువు పెట్టుకోండి. బావా, ఆడు మనల్ని అందరినీ కీలు బొమ్మలు చేసి ఆడిందంటే మీరు బొమ్మల కొలువు పెట్టుకుంటారా? పెట్టుకోండి పెట్టుకోండి. ఎవరి గురించి మాట్లాడుతున్నావురా? నాకేదో గుర్తొచ్చి నాలో నేను మాడుకుంటున్నాను బా. నా సంగతి ఎందుకులేండి, మీరు మాడుకోండి. ఒరే చిట్టి, కాసేపు నువ్వు సైలెంట్ గా ఉంటావా? ప్రతి సంవత్సరం నాడు ఈ రోజు ఇల్లంతా బోసిపోయినట్టు ఉండేది, కానీ ఈ రోజు మాత్రం ఇల్లు వెలిగిపోతోంది. అంతా ఈ అలివేలు మహిమే మామా. అంత సీన్ లేదు, ఈ క్రెడిట్ అంతా నాదే. ఇందులో బ్యాంక్ అబ్బాయి కూడా బాగా ఉంది. అవునే జానకి, మంచి మాట చెప్పావు. చూడటానికి ఆ పిల్లోడు తింగరేషాలేసినా ఈ రోజు మాత్రం సొంత మనిషిలా కలిసిపోయి అన్ని పనులు చేశాడు. కలిసిపోవడం కాదండి, ఆడు మన సొంత మనిషి. మీకెవరికి అర్థం అవట్లేదు. అవును బామ్మ, ఆ అబ్బాయికి మనం ఏదో జన్మలో రుణపడి ఉంటాం. నా ముందు మరీ అంత పొగిడేకండే బాబా. నా తల్లిదండ్రులు తెలిసిందంటే మీరంతా ఏమైపోతారో తెలుసా? ఏం నిజంరా? బొమ్మల కొలువు గురించి మాట్లాడుకోండి. మీరు మాట్లాడుకోండి. బొమ్మల కొలువు గురించి మాట్లాడుకోండి. బొమ్మల కొలువు గురించి మీరు మాట్లాడుకోండి. బొమ్మల కొలువు గురించి. జానకి, నీ తమ్ముణ్ణి మంచి డాక్టర్ చూపించవే. ఇందాక నుంచి వాడు చాలా తేడాగా మాట్లాడుతున్నాడు. వాడి సంగతి వదిలేయండి అమ్మా. మీరు మాత్రం సాయంత్రం ఫంక్షన్కి ఏమేం కావాలో అన్ని తెచ్చుకోండి. థ్యాంక్స్ నాన్న. అలివేలు, మనం మాత్రం వెంకయ్య గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకు? ఈ రోజు మన ఆనందానికి కారణం తనే కాబట్టి. ఆచరణలో పెట్టింది నేను, ఎవ్వరికి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. దాన్నంతా తండ్రి బుద్ధే. దాన్ని పొగడాలే కాని అదెవ్వరిని పొగడదు. పొగిడితే ఓరవదు. సర్లే బామ్మ. ఏమే జానకి, ఆ. ట్రా. అలివేల్ది తండ్రి బుద్ధని ఏదో మాట వరసకు అన్నాను కాని అదే మన ఇంటి బిడ్డని మనకు మాత్రం ఏం తెలుసు? చింత చచ్చినా పులుపు చావలేదని వెనకటికో సామెత ఉందిలే. హే, హే, హే. గుడ్డొచ్చి కోన్నెక్కిరించినట్టు సామెతల గురించి నాకు చెప్తావేమే? అవే. బొమ్మల కొలువు అంటే పురాణ గాథలు, రాజుల కథలు, వివాహ వ్యవస్థ, సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా బొమ్మల కొలువు పెట్టుకునేవాళ్ళు. ప్రాచీన నాగరికత మీలాంటి ముందు తరాలకు అందించటమే ఈ బొమ్మల కొలువులో ఉండే అంతర్లీన సందేశం. అర్థమైందా? అర్థమైంది బాబాగారు. సరే సరే, వెళ్ళి ఆ బొమ్మల కొలువు దగ్గర కూర్చోండి. అలాగే బాబాగారు. జానకి, ఏమే జానకి, జానకి. ఏంటి బామ్మ? ఏర్పాట్లన్నీ అయిపోయినట్టేనా? ఒక్కొక్కరు వస్తూనే ఉన్నారు కదా, మరి కాసేపట్లో మొదలు పెట్టేద్దాం. అక్కయ్, ఏంట్రా? బొమ్మల కొలువులో శివుడు బొమ్మెట్టు.
అలాగే లేరా ఇదిగో ఈ బొమ్మ కూడా పెట్టి. ఏంట్రా అది? నంది. ఈ నందిని దాటుకునే శివుడి దగ్గరికి వెళ్ళాలి. నన్ను దాటుకునే ఎవరైనా సరే బావ దగ్గరికి వెళ్ళాలని సింబాలిక్ గా ఉంటది. నువ్వు నందివి కాదురా. ఆపండి, మీరు ఏమంటారో మాకు తెలుసు, అక్కడతో ఆపండి. జానకి అబ్బా నేను బయలుదేరతాను. బొమ్మల కొలువుకు మీరుండరా? ఆడవాళ్ళంతా కలిసి చేసుకుంటున్న ఫంక్షన్ లో నేనెందుకు? అందులోనూ పంచాయతీ ఆఫీస్ లో నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది. ఖచ్చితంగా వెళ్ళాలి. పిల్లలు బాధపడతారేమోనని. నా తల్లులు బంగారు బొమ్మల్లా ఉన్నారు. బయట నాకు పనుంది, నేను బయలుదేరతానమ్మా. బొమ్మల కొలువులో మీరు లేకపోతే ఎలా నాన్నా? అయ్యో, సాక్షాత్తు దేవతలే కొలువు ఉన్నారు. నాకు అంతకంటే ఏం కావాలి? ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అని కూతుర్లు వచ్చిన తర్వాత మా అమ్మ బయటదైపోయిందిరా నీకు. ఏంటి మీ బాధ? వాడు దేవతలైతే మరి నేనేమవుతానే? ఆ? నువ్వు దయ్యానివే. మా బా చెప్పావు బా. అంటావురా అంటావు. బయటికి బయలుదేరుతున్న సమయంలో నీ నసేంటి? ఆపింకా. తల్లులు, ఫంక్షన్ బాగా చేసుకోండి అమ్మా. అలాగే నాన్నా. నేను వెళ్ళొస్తాను. జానకి వెళ్ళొస్తాను. అలాగేనండి. అమ్మ పద్మావతి, బొమ్మల కొలువులో పొరపాటున బామ్మగారిని కానీ కూర్చోబెట్టారు కనుక ఒరేయ్, ఒరేయ్, ఒక్కసారి నీ జుట్టు నా చేతికి అందివరా. అమ్మో నిజంగానే దెయ్యంలో ఉంది ఈవిడ. అరే ఈ బొమ్మట్టుకో బావా, నేను వచ్చేట్లా నుండు. అమ్మా, అందరూ వచ్చేసారా? రావాల్సిన ముఖ్యమైన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నారమ్మా. ఎవరు? ఏంటోయ్, ఏంటి హడావిడి? సంవత్సరానికి ఒకసారి వచ్చే అమ్మవారి ఉత్సవంలా ఈ రోజు నీ మేనకోడళ్లు జరిపిస్తున్న బొమ్మల కొలువు కూడా ఊరందరికీ పండగలా ఉంది సుభద్ర. నా మేనకోడళ్ళంటే ఏమనుకుంటున్నారు? అందుకే ఈ మేనత్త తరపు నుంచి బొమ్మల కొలువులో నేను ఈ బొమ్మల్ని పెట్టబోతున్నాను. ఏం బొమ్మలివి? అబ్బబ్బబ్బబ్బా, పెద్ద బడిపంతులు. ఆ మాత్రం కూడా తెలీదు. బలరాముడు, కృష్ణుడు, సుభద్ర. ఎంతైనా ఆడవాళ్ళది పక్షపాత బుద్ధి సుభద్ర. అదేంటి అంత మాట అన్నారు? మెట్టినింటికొచ్చినా పుట్టింటి వైపే ఎక్కువగా తూగుతుంటారు. ఏంటి మీ బాధ? ఏం చెప్పాలనుకుంటున్నారో తిన్నగా చెప్పండి. సుభద్ర అన్నదమ్ములకిచ్చిన విలువ, గౌరవం, స్థానం అర్జునుడికి ఇవ్వలేదని నా బాధంతా. ఓ, అదా విషయం. అంతేలే సుభద్ర, ఎంతైనా మీరు ఆగండి ఆగండి, మీ అలకాయిక చాలించండి. సుభద్రకి అన్నదమ్ములు ఎంతో, చెయ్యి పట్టుకున్నవాడు కూడా అంతే. నేనెలా మర్చిపోతానండి? ఇప్పుడు సంతోషమే కదా? చాలా సంతోషం. కానీ ఒక్కటే దిగులు. ఏంటండి అది? నీకు అన్నీ ఇచ్చి నేను అన్న ప్రేమను మాత్రం ఇవ్వలేకపోతున్నాను. బలరాముడికి ఇష్టం లేని అర్జునుణ్ణి సుభద్రకిచ్చి వివాహం జరిపించడంలో ఆనాడు కృష్ణుడు సూత్రధారి అయ్యాడు. ఈనాడు అలాంటి కృష్ణుడే ఉండుంటే బాగుండేది సుభద్ర. మీ అన్నా చెల్లెలను కలిపి ఉండేవాడు.